నమస్తే అందరికీ వెల్కమ్ టు మనక్క ఛానల్. నా 25 కిలోల పార్సల్కు దిష్టి కొట్టి నెల రోజులకు వచ్చింది పార్సలు. ఇది నెల రోజులకు వచ్చింది కానీ ఈ నెల రోజులలో చెడ తిప్పలు పెట్టింది పార్సలు. ఇక తిప్పలు పెట్టింది కానీ నేనైతే పార్సల్ని ఎట్లా చింపుతున్నా చూడండి. నాకు అది కోపం వచ్చింది. ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతలేదు. ఆయనతో మంచిగా చింపి ఫస్ట్ నా బర్త్డే డ్రెస్ వచ్చింది. మా వాళ్ళు అయితే ఈ పార్సల్ కోసం అయితే నేను పడ్డ తిప్పలు కొంచెమే కానీ మా వాళ్ళు అయితే దీనికి 10 ఇంతలు పడ్డారు. ఫస్ట్ పార్సల్ పంపించినప్పుడేమో డిసెంబర్ 23 తారీఖున పంపిస్తే జనవరి 23 తారీఖున వచ్చింది. ట్రాకింగ్ ఐడి పని చేయలేదు. కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తే నీ పార్సల్ పోయిందమ్మా అన్నాడు. అట్లెట్లా పోతుంది పార్సలు, నీకు రీఫండ్ ఇస్తా అంటే రీఫండ్ అయితే నాకు ఎంత ఇచ్చినా నాకేమొద్దు, నా పార్సల్ నాకు కావాలని గట్టిగా కూర్చున్నా. ముడుకులు అయితే వచ్చినాయి. నెల రోజులకు వచ్చింది. మంచిగానే వచ్చింది. కొన్ని సామాన్లు పోయినాయి. పోతే పోయినాయి కానీ బట్టలు అన్నిటికీ మంచిగానే వచ్చింది. మురుకులు తినుకుంటూ మాట్లాడదాము చూడండి పార్సల్ గురించి. అయితే ఈ చీరనైతే నేను డిగ్రీలో ఉన్నప్పుడైతే నేనే పెయింటింగ్ చేసిన ఈ చీరనైతే. అంటే కాలేజీ పోకుండా మధ్యలో టైం ఉన్నప్పుడు ఈ పెయింటింగ్ నేర్చుకొని మా వదినకైతే అమ్మిన. మళ్ళీ యూట్యూబ్లో చూపిస్తా అంటే మళ్ళీ పంపించారు. పప్పులు ఉప్పులు పిండులు. పిండి అయితే అసలుకే రాలేదు. పిండి కోసం అయితే నేను మురుకులు చేసుడే. అంటే ఈడ రేషన్ బియ్యం పిండి దొరకదన్నమాట. రేషన్ బియ్యం పిండి కొంచెం మంచిగా జిగు ఉంటుంది కదా అని మురుకులు సంక్రాంతికి మురుకులే చేయలే. నా బర్త్డేకు ముందని పంపిస్తే అంటే జనవరి 1న వచ్చేది, 23 తారీఖున వచ్చింది కాబట్టి అన్ని పండుగలు అయిపోయాకనే వచ్చింది. వచ్చింది కానీ ఈ పార్సల్ అయితే నేనైతే మళ్ళీ పంపించొద్దని 50,000 పెట్టిన. బట్టలకే 50,000 అయినది, పంపించనీకో 20,000 అయింది. మొత్తానికి 70,000 అయింది. ఇదైతే అప్పులు చేసి కొప్పులు పెట్టినట్టు అయింది పార్సల్కి. ఈ అప్పులు చేసినందుకైతే మా వాళ్ళు అందరు మస్తు తిట్టిండ్రు. నీకెందుకు ఇన్ని అప్పులు చేసుకుంటా అన్ని పార్సల్ పంపించడం, ఇప్పటికే గన్ని బట్టలు పంపించడం, ఇంకా బట్టలు ఎందుకంటే ఏదో యూట్యూబ్ చేయబడతాయని కొంచెం మంచి అయితే ఎప్పటికీ మంచిగానే ఉన్నాయి బట్టలు అవి. కానీ అవేమో మా అత్తోళ్ళ ఇంటికాడ ఉన్నాయి. అత్తగారింటి కాడికి వెళ్ళి అయితే పార్సల్ పంపించలే. వాళ్ళిద్దరు అత్తమ్మ ఏం పంపిస్తుందని నేనైతే కొంచెం మంచిగా షాపింగ్ అయితే మంచిగా గట్టిగా చేయించి మా చెల్లె మస్తు చేసింది. నేనైతే కొంచెమే తిప్పలు పడ్డా. అంటే జర మేలుకతో ఉన్నా తప్ప అదైతే అన్ని షాపింగ్ మాల్లో తిరిగి ఇట్లా మంచి చీరలు అయితే పంపించింది. చీరలు ఒక 5-6 పంపించింది. బట్టలు డ్రెస్సులు అయితే కూడా మస్తు అంటే మస్తు ఉన్నాయి. లంగవోని కూడా పంపించింది. దాని తిప్పలకైతే నేను ఎంత చెప్పినా తక్కువనే అనుకోండి. మళ్ళీ కొన్నది కొన్ని బట్టలు కుట్టింది. పార్సల్ పోయిందని చెప్తే మస్తు అంటే మస్తు ఏడ్చిర్రు మా వాళ్ళు. నేను కూడా బాధపడ్డా కానీ దేవుని దయ వల్ల అందరి దయ వల్ల మంచిగా వచ్చింది పార్సల్. ఈ పార్సల్లోనైతే మా బావది ఒకటే డ్రెస్సు. వాళ్ళిద్దరి 2 డ్రెస్సులే కానీ మొత్తానికి నాయి మా చిటి తల్లియే ఉన్నాయి. ఏమన్నా కానీ ఇదైతే మా బావకు తెలియకుండా పార్సల్ బుక్ చేద్దాం అనుకుంటే మా బావకు తెలియకుండా కాదే, మా బావకు తెలిసి అందరు తెలిసి అందరితో తిట్టుల పడి ఈ పార్సల్ అయితే వచ్చింది. మా అన్నలే కదా తిట్టిర్రు అనుకున్నా కానీ మంచిగా అయితే వచ్చింది పార్సలు. ఈ పార్సల్ అయితే నాకైతే నిజం చెప్తున్నా మస్తు అంటే మస్తు బాధ పెట్టింది. మళ్ళీ పార్సల్ చేయించుకోవద్దురా అనిపించింది. అందుకే దిష్టి కొట్టి లేటుగా వచ్చింది. బట్టలు అంటే డ్రెస్ల వీడియోలు మళ్ళీ మంచి వీడియోలో పెడతా. ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్నా. నా సబ్స్క్రైబ్ దేవుళ్ళకు దండాలు పెద్ద దండాలు. వీడియోనైతే నచ్చితే జర లైక్ చేయరి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయరి.